పనికి రాని పాత్ర నేను, కొనువారు లేరెవ్వరు, వెళ్ళలేని నీదు. పనికి రాని పాత్రను నేను, నన్ను కొనేవారు కూడా, నా కోసం ఖరీదు పెట్టేవారు కూడా ఎవడు? మనం పనికి రాని పాత్రలము, మన కోసం ఖరీదు పెట్టడానికి కూడా ఎవడు లేడు. అటువంటి వాళ్ళని దేవుడు ఎన్నిక చేసి, ఇప్పుడు ఎన్నిక చేసుకొని మనల్ని దేవుడు నిలబెడితే మనం ఏమనుకుంటున్నాం? ఏమనుకున్నాం, నాకు ఇంత మంచి కృపావరం ఉన్నది, నేనే సూపర్ మనం అనుకోవాలి. కృపావరం ఏం చేస్తుంది? జ్ఞానము సామర్థ్యం ఏం చేస్తుంది అంటే మనిషి ఉప్పొంగేటట్టుగా చేస్తుంది. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? క్రీస్తునందే అతిశయపడతాను, సిలువను బట్టి అతిశయపడతాను, మిగతా కారణాలు నాకు అవసరం లేదు, దూరం అయిపోను. వరములు మనలను ఒప్పొంగేటట్టుగా. అందుకే నేను చాలా కేర్ఫుల్ గా చెప్పాను, పోయిన వారం చెప్పాను, అంతకుముందు వారం కూడా ఏం చెప్పానంటే, ఒకవైపు మనము పరిశుద్ధాత్మ చేత, వాక్యము చేత మన వ్యక్తిత్వం చెక్కబడుతూ ఉండాలి, మరొక వైపు కృపావరాలు పొందుకోవాలి. ఏ వరమును బట్టి గాని మనం అతిశయపడకూడదు. భౌతికమైన దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి గాని, ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి గాని మనకు అక్కర లేదు.